13వ తేదీన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ యొక్క అసెంబ్లీ అభ్యర్థిగా నేను, పార్లమెంట్ అభ్యర్థిగా పోచా బ్రహ్మానంద రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క మెట్టిపల్లె గ్రామానికి రావడం జరిగింది. ఈ గ్రామ వైఎస్ఆర్ పార్టీ నాయకులు నర్సిరెడ్డి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, నాగభూషణ్ రెడ్డి గారు, వీరారెడ్డి గారు, పెద్దపామురెడ్డి గారు, నాగమణి గారు, బాల్తిమయ్య గారు, ప్రహ్లాద్ గారు, సత్యం గారు, నారాయణ, నరసింహ గారు, అదేవిధంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో మద్దయ్య గారు, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి జెడ్పీ చైర్మన్ బాపిరెడ్డి గారు, మరి విఘ్నేశ్వర రెడ్డి గారు, చెల్లా విక్రాంత్ రెడ్డి గారు, అదేవిధంగా మన కాటసాని తిరుపాల్ రెడ్డి గారు, అదేవిధంగా రవీంద్రనాథ్ రెడ్డి గారు, మరి రామన్న గారు, నారాయణ గారు, గౌడు గారు, రాయనందన్ గౌడ్ గారు, అందరికీ కూడా ఈ యొక్క గ్రామ పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, ఇవి చాలా కీలకమైన ఎన్నికలు. ఎందుకంటే ఒక పేదవానికి పెత్తందారికి మధ్య జరుగుతున్న ఎన్నికలు కాబట్టి ఈ ఎన్నికల్లో పేదవాడి తరఫున, ఎందుకంటే ఈరోజు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఈ యొక్క మెట్టిపల్లె గ్రామానికి సంబంధించి మెట్టిపల్లె సచివాలయ పరిధిలో దాదాపు వివిధ సంక్షేమ పథకాల ద్వారా దాదాపు 11,30,00,000 ఈ యొక్క గ్రామానికి మరి ఇవ్వడం జరిగింది. మరి ఇంత డబ్బు నాకు తెలిసి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వంలో కూడా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు కానీ ఇంత డబ్బు పేదవాళ్లకు బ్యాంకు ఖాతాలో వేసిన పరిస్థితి గతంలో ఎప్పుడు కూడా చూడలేదు, చూడబోము కూడా. అదేవిధంగా ఈరోజు పేదవాళ్లకు ఇంత పెద్ద మొత్తంలో అమ్మఒడి కానీ, చేయూత కానీ, చేదోడు కానీ, ఆసరా కానీ, మరి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే దాదాపు 32 పథకాలకు సంబంధించి ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి అందులో 50 కుటుంబాలకు వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసి ఆ వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంట్లో ఏ సమస్యలు ఉన్నాయి, ఏ విధంగా ప్రజలు సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు, వారి సమస్యలన్నీ కూడా తెలుసుకొని ఈరోజు ఈ యొక్క గ్రామంలో మరి పెన్షన్లు అయితేనేమి, అదేవిధంగా 40 సంవత్సరాలు నిండిన మహిళలకు సంబంధించి 18,750 చేయూత అయితేనేమి, ఈ విధంగా మనకు అమ్మఒడి అయితేనేమి, మరి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈ పథకాలన్నీ కూడా మరి ఇన్ని పథకాలు ఇవ్వడం జరిగింది. గతంలో 5 సంవత్సరాలు తెలుగుదేశం పరిపాలన చూసాం. ఆ యొక్క పరిపాలనలో ఏనాడు కూడా పేదవానికి అంటూ ఏ ఒక్క పథకం కూడా వచ్చింది పరిస్థితి లేదు. కేవలం సంక్రాంతి కానుకలు, మరి అదేవిధంగా రంజాన్ తోఫాలు, క్రిస్మస్ కానుకలు తప్ప ఏది కూడా ఇచ్చిన పరిస్థితి గతంలో ఏదీ లేదు. కేవలం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇన్ని పథకాలు ఇచ్చి ఈరోజు పథకాలే కాకుండా అభివృద్ధి పరంగా కూడా మీకు తెలుసు, ఈరోజు గుల్లసింగవరం నుంచి గడమేగలపల్లి నుంచి రామవరం నుంచి మెట్టిపల్లె వరకు కూడా రోడ్డు వేయడం జరిగింది. అదేవిధంగా మన గంగమ్మ దేవాలయం నుంచి కూడా కోనాపురానికి రోడ్డు వేయడం జరిగింది. ఈ విధంగా ఈ యొక్క చుట్టుపక్కల గ్రామాల్లో ప్రతి గ్రామానికి కూడా తార్ రోడ్డు వేయడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతోనే ఈ రోడ్లన్నీ కూడా వేయగలుగుతా ఉన్నాం. ఇంకా ఈ గ్రామానికి సంబంధించి ఎస్సీ కాలనీలో మెయిన్ రోడ్డు ఏ విధంగా గతంలో ఉండింది, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, మనం ఎమ్మెల్యే అయిన తర్వాత ఏ విధంగా దాదాపు డబుల్ రోడ్డు కూడా వేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క మనం ఇక్కడ నిల్చున్నటువంటి ఈ దశగిరి స్వామి దర్గా రోడ్డు కూడా శాంక్షన్ అయింది. కానీ కోడ్ వల్ల అది పనులు మొదలు పెట్టలేదు. ఈ యొక్క కోడ్ అయిపోయిన వెంటనే ఈ యొక్క రోడ్డు కూడా మొదలుపెట్టి ఆ లాస్ట్ వరకు కూడా ఈ యొక్క రోడ్డు వేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ గ్రామానికి సంబంధించి గుడ్డన్న సత్రం వరకు కూడా ఖచ్చితంగా మనం ఎమ్మెల్యే గెలిచిన తర్వాత
ఆ యొక్క బుడ్డల సత్రం వరకు కూడా తార్ రోడ్డు వేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజు పొలాలకు వెళ్ళే రస్తాలు కూడా గతంలో వేయడం జరిగింది. ఇంకా కొన్ని పొలాలకు వెళ్ళే రస్తాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క గతంలో ఈ యొక్క 11th బ్లాక్కి సంబంధించి చాలా వరకు పొలాలు ఉన్నాయి రైతులకు సంబంధించి. అవి కొంతవరకు పని జరిగింది, మధ్యలోనే ఆపేయడం జరిగింది. మరి దాన్ని ఖచ్చితంగా ఆ ఎస్ఆర్బీసీ కాలువకు సంబంధించి 11th బ్లాక్కి సంబంధించి అవి ఆ యొక్క పూర్తి చేసే చాలా వరకు పొలాలు కూడా సాగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనకు సమీపంలో ఉన్నా కూడా మనకు ఎస్ఆర్బీసీ మెయిన్ కెనాల్ కానీ అదేవిధంగా గాలేరు నగరి కెనాల్ కానీ మనకు పోతూ ఉన్నప్పటికీ కూడా మన పొలాలు ఇంతవరకు కొన్ని ఈ యొక్క నీటి పారకం కింద కూడా కొన్ని పొలాలు కూడా లేని పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈరోజు ఎస్ఆర్బీసీ కింద ఉన్న పొలాలకు సంబంధించి గోరకల్ రిజర్వాయర్ కూడా మనం నింపుకొని ఈరోజు మనకు కావలసినప్పుడల్లా కూడా మార్చి ఆఖరి వరకు కూడా రైతులకు నీరు అందించిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. ఆ విధంగా ఎన్నో మంచి కార్యక్రమాలు రైతులకు సంబంధించి ఈరోజు దేశమంతా కరువు వచ్చినప్పటికీ కూడా ఈ యొక్క రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో కరువు ఉన్నప్పటికీ కూడా మనకు ఈ గోరకల్ రిజర్వాయర్ నింపుకొని ఈ యొక్క కరువు ఛాయలు అనేది లేకుండా కూడా మనము ఈ యొక్క పంటలన్నీ కూడా పండించుకోవడం జరిగింది. మరి ఇవన్నీ కూడా మనం ఈ యొక్క అధికారం ఉండబట్టి మనం ఎమ్మెల్యేగా ఉన్నాం కాబట్టి పైన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మనకు రైతులకు అండగా తోడుగా మనం ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఇంత అభివృద్ధి జరిగిందంటే మనం ఎమ్మెల్యేగా ఉన్నాం కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయగలిగినాం. మరి ఇన్ని కార్యక్రమాలు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు కానీ ఇంత అభివృద్ధి కానీ మరి చేయాలంటే ఖచ్చితంగా మళ్ళీ మీరు ఒకసారి మళ్ళీ ఓటు వేసి ఒక ఎంపీకి ఒక ఓటు ఎమ్మెల్యేకి ఒక ఓటు వేసి మమ్మల్ని ఆశీర్వదిస్తే తప్పకుండా ఈ గ్రామాలకు సంబంధించి ఏదైతే మిగిలిపోయినటువంటి పనులు ఉన్నాయో ఆ పనులన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా మారమ్మ దేవాలయం దగ్గర ఏ విధంగా గతంలో ఉండేదో మీరు చూడండి. ఇక్కడ కలవట్టు ఏర్పాటు చేసి అక్కడ డ్రైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా చిన్న చిన్న సందులలో కూడా రోడ్లు కావాల్సి ఉంది. తప్పకుండా రోడ్లన్నీ కూడా పూర్తి చేస్తాం. ఇంకా ఈ గ్రామానికి సంబంధించినంత వరకు జలజీవన్ కింద కూడా ఈ యొక్క పైపు లైన్లు వేసి మీకు నీటి సమస్య లేకుండా కూడా చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా నాడు నేడు కింద కూడా మన యొక్క విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క 16 లక్షలతోటి ఈ యొక్క స్కూల్ కూడా డెవలప్ చేయడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా మర్చిపోకుండా వచ్చే నెల 13వ తేదీన ఎన్నికలు జరుగుతున్నాయి. కాబట్టి మీరందరూ ఈ యొక్క ఫ్యాన్ గుర్తుపైన, ఎందుకంటే చాలా మంది నాయకులు వస్తారు, ఈ ఫ్యాన్ గుర్తుపైన వేసి మళ్ళీ మాకు మరొకసారి మీకు సేవ చేసుకునే భాగ్యం మాకు అవకాశం కల్పించాలని చెప్పి మరొకసారి కోరుతూ మీకు 2 ఓట్లు ఇస్తారు. 2 కూడా ఫ్యాన్ గుర్తుపైన ఓటు వేసి మాకు మీ యొక్క అమూల్యమైన ఓటు ఫ్యాన్ గుర్తుపైన వేసి తప్పకుండా గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మరి 126 సార్లు బటన్ నొక్కి మరి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు మీకు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇంత డబ్బు కూడా మీ యొక్క అకౌంట్లో వేయడం జరిగింది. కాబట్టి ఆయన రుణం తీర్చుకునే భాగ్యం మనకు అవకాశం మళ్ళీ ఈ నెల 13వ తేదీన రాబోతుంది. కాబట్టి తప్పకుండా 13వ తేదీ అందరూ కూడా ఎవరు పనులకు వెళ్లకుండా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఓటింగ్లో పాల్గొని గతంలో 426 ఓట్లు మనకు మెజార్టీ వచ్చింది. ఈసారి అంతకంటే ఇంకా ఎక్కువగా రెట్టింపుగా ఈ గ్రామాలకు సంబంధించి మంచి మెజార్టీ ఇవ్వాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ ఈరోజు వర్షం రావడం వల్ల చాలా వరకు ఆలస్యమైంది. ఇంకా 2 గ్రామాలకు కూడా వెళ్ళేది ఉంది. కాబట్టి ఇంతటితో ముగిస్తా ఉన్నా. ఫ్యాన్ గుర్తుకే ఓటేద్దాం, కాటసాని రామిరెడ్డి గారిని గెలిపించుకుందాం.